నమస్తే. సూపర్ స్టార్ యష్ కేజీఎఫ్ తర్వాత ఏ స్థాయి ఇమేజ్‌కి వెళ్ళిపోయాడో మనం చూసాం. సో, ఆ యష్ 'టాక్సిక్' రిలీజ్ అయింది. అయితే నేను 'టాక్సిక్' సినిమాకి వెళ్తున్నప్పుడు కూడా నాకు కేజీఎఫ్ మైండ్‌లో అదే కొడుతూ వెళ్తున్నాను. ఎందుకంటే ట్రైలరు అవి చూస్తే రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ లేడీస్ ఒక్కసారిగా వస్తారా? ఒక్కొక్కరుగా వస్తారా? అని డైలాగ్ గాని, తర్వాత ఎంట్రన్స్‌లో కారు సీను, తర్వాత శ్మశాన వాటికలో కారు ఊగుతూ శ్మశాన వాటికలో అందరిని చంపాడు. ఇలాంటి థ్రిల్లింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. అయితే దర్శకురాలి ప్రతిభ కనబడింది. ఏ కేజీఎఫ్ ట్రాన్స్‌తోనైతే నేను లోపలికెళ్ళానో, కేజీఎఫ్‌లో కూడా మనకు చూడండి పెద్దమ్మ అని చెప్పి పెద్ద మిషన్‌గన్ తీస్తాడు ఆయన. సో, ఇది కూడా 60స్, 70స్‌లో ఉంది. కేజీఎఫ్ 80స్. ఇది 60స్, 70స్‌లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో సేమ్ డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన ఒక డాను దాన్ని ఎలా ఫేస్ చేశాడు ఏంటనేదే సినిమా స్టోరీ. అయితే నాకు ఒక్కసారి సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే అనిపించింది, ఇలా కూడా తీయొచ్చా? ఇలా కూడా అంటే ఒక ఇప్పుడున్న అప్డేట్‌లో మన 'ధురంధర్' దర్శకుడు గాని, అలాగే సందీప్ రెడ్డి వంగ గాని, ఒకప్పుడు ఆర్‌జీవి గారు, ఇప్పుడు ఆర్‌జీవి గారు కాదు. అట్లా థ్రిల్లింగ్ సీన్స్ చాలా సింపుల్‌గా ఉండి సూపర్‌గా ఉండేవి. కృష్ణవంశీ గారు ఒకరు. అంటే ఈ సీన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏమి ఉండదే అనుకుంటే, అయినప్పటికీ ఒక డైలాగ్ ఏదో పెట్టి దాన్ని థ్రిల్ చేసే సీన్ లాగా ఇక్కడ ఆ గీతూ మోహన్ దాస్ ఫిమేల్ డైరెక్టర్ అయినా కూడా చాలా అంటే కొన్ని అడల్టరీస్ సీన్లు అయితే ఉన్నాయి. అది సినిమాకు అవసరం. దాని మీద వివాదాలు కూడా నడుస్తున్నాయి. అంటే మహిళల్ని మరీ అంత హీనంగా ఒక ఐటెంగా, ఒక వస్తువుగా చూపిస్తారా? కనీసం వాళ్ళకి ప్రాధాన్యత లేదా అనేలా కూడా విమర్శలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి అది ప్లస్ అవుతుంది సినిమాకి. ఆల్మోస్ట్ ఆల్ కేజీఎఫ్‌లో ఉండే ఎలివేషన్ సీన్స్ లాంటివి ఇక్కడ కూడా యష్‌కి పడ్డాయి. కాకపోతే కేజీఎఫ్ 1 నుంచి 2 వరకు వెళ్తే 1లో ఒక కూలీగా స్టార్ట్ అయ్యి పెద్ద ఇదవుతాడు. 2లో ఆల్రెడీ డాన్‌గా ఉండి చూపించేది. సో, 2 మిక్సింగ్‌గా అనిపించిన సీన్స్ అయితే నాకు చాలా వరకు అనిపించాయి. ఎందుకంటే ఆ డార్క్ షేడ్ ఇప్పుడు 'ప్రశాంత్ నీళ్ళు' సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం డార్క్ షేడ్‌లో ఉంటాయి. ఇప్పుడు 'సలార్' కూడా అలాగే ఉంటుంది. సో, ఇక్కడ కూడా ఈమె ఇంచుమించు వెస్టర్న్ కంట్రీస్‌లో కొన్ని సీన్స్ తీయడం. అది అంటే జనరల్‌గా మనకి గోవాలో జరుగుతున్నట్టుగా చూపించారు. కానీ ఆ అద్భుతమైన సీన్స్ బాగా అంటే మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్. సేమ్ అదే వైన్ కొత్త బాటిల్ అంటే కొత్త దర్శకుడు అది తీసే విధానము, టేకింగు అదే సినిమాకి ప్రేక్షకులను రప్పించేలాగా ఉంది అంతే. అయితే ఇక్కడ పాటలు పెద్దగా ఏమనిపించలేదు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మళ్ళీ కొన్ని దగ్గరలో చాలా బాగా రవి బస్రూర్ మన కేజీఎఫ్ డైరెక్టరే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కేజీఎఫ్ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు మనం చాలా వాళ్ళు మనలో దాన్ని చాలా మంది రింగ్ టోన్‌లుగా కూడా పెట్టుకున్నారు మొబైల్‌కి. సో, ఇక్కడ కూడా ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని నెక్స్ట్ లెవెల్‌లో రింగ్ టోన్ లాగా పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా సాంగ్స్ అంటే చూస్తున్నంత సేపు ఏమో దానికి అది అవసరం అన్నట్టుగా పెట్టారనిపించింది. ఇకపోతే 'నయనతార' క్యారెక్టర్ గాని, కియారా అడ్వాణి మెయిన్. అంటే అక్కడ మదర్ సెంటిమెంట్, ఇక్కడ భార్య ప్రియురాలు సెంటిమెంట్. రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ సేమ్ అంటే ఎంత క్రూడ్‌గా, ఎంత రూడ్‌గా ఉన్నా కూడా హీరో ఆ చిన్న ప్రేమకి కనెక్ట్ అవుతాడు. ఇక్కడ కియారా ప్రేమకి కనెక్ట్ అవుతాడు. అది కూడా సినిమాలో మరి స్టోరీ చెప్పకూడదు. మీరు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చూడని వాళ్ళకి మాత్రం ఒక యాంగ్జైటీ కలిగించేలా చెప్పే ప్రయత్నమే ఈ రివ్యూలో ముఖ్య ఉద్దేశం. ఇంకోటేంటంటే కస్తూరి, ఖైరు అమ్మ పేరు. నెక్స్ట్ హిమ అని ఒక అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరూ మంచి పాత్రలు చేశారు. బట్ 'రుక్మిణి వసంత్' ఏంటంటే బ్యాక్ డ్రాప్ స్కోర్ మనకి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలిసేలాగా లేదంటే ఆ ప్లానింగ్ తెలిసేలాగా వర్కౌట్ అయ్యే ఒక క్యారెక్టర్‌ని 'రుక్మిణి వసంత్‌కి' బాగా చూపించారు. సో, మొత్తం మీద సినిమా వన్ మ్యాన్ షో. యష్ కోసం సినిమాకి వెళ్ళాలి. సేమ్ కేజీఎఫ్ ఫీల్‌లోనే ఉంటుంది సినిమా. కాకపోతే కొన్ని సీన్స్ కొత్తగా ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టుగా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా మాక్సిమం కేజీఎఫ్ లాంటి కొన్ని సీన్స్ ఇన్‌స్పైర్‌గా తీసుకొని తీసినట్టే అనిపించింది. సినిమాకి అది ప్లస్సు, అదే ఒక విధంగా మైనస్ అయితే అవ్వచ్చు. కానీ ఏదైతే కేజీఎఫ్ 2కే 100 కోట్లు ఖర్చు పెట్టి భారీ బడ్జెట్‌గా తీశారో, ఇప్పుడు సుమారుగా 500 కోట్ల నుంచి 700 కోట్ల వరకు ఖర్చయిందంటున్నారు. ఇందులో యష్ కూడా ఒక పార్ట్నర్‌షిప్ ఉంది. ప్రొడ్యూసర్‌లో ఉన్నారు. ప్రొడ్యూసింగ్‌లో వాళ్ళ మిసెస్ పేరు అది పెట్టి. తర్వాత
కథ కూడా గీతు మోహన్ దాస్ అండ్ మోర్ ఓవర్ మన యష్ కూడా ఇద్దరు అనుకోని స్టోరీ డిస్కస్ చేసుకునే ఈ స్టోరీ రాసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు చాలా మంది ఆడియన్స్ మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఇది 1970s 60s ఆ టైంలో ఏదైతే దాని పోర్చుగీస్ కంట్రీ వాళ్ళు గోవా వచ్చి స్థిరపడి ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ మన ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటివి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే పెట్టి ఎంటర్ అయ్యారో అట్లాంటి కంపెనీగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా సామ్రాజ్యాన్ని స్థాపించి వాళ్ళ దగ్గర అక్కడ దొరికే కొన్ని రకాల కొకైన్లు డ్రగ్స్ని మెల్లగా మన వాళ్ళకి కూడా అలవాటు చేసి అనే కాన్సెప్ట్లో దీని మీద కొన్ని వందల మంది తెర వెనుక బతుకుతుంటారు కదా, అలా తెర వెనుక బతికిన వాళ్ళే ఒక డాను, ఆ డాను సంబంధించిన స్టోరీ ఇది. సో అలాంటి సందర్భాల్లో అక్కడ గోవాలో ఉన్న పరిస్థితులు ఏంటి, అప్పట్లో ఒక డాన్ ఇలాగే ఉండేవాడు, మన భారత సంతతి చెందిన వాడి డాన్ అయ్యాడు, వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళని డచ్ వాళ్ళని ఇటువంటి అందరినీ కూడా డామినేట్ చేసే క్యారెక్టర్ ఉండేది, వాడి యొక్క రియల్ స్టోరీయే ఇది అన్నట్టుగా కొంతమంది థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు. బట్ మేబీ ఒక రియల్ స్టోరీ అని కూడా ఎవరు చెప్పలేదు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు మేబీ ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ అప్పుడు ఎవరైనా స్లిప్ అయ్యి మాట్లాడుకొని అక్కడ ఇక్కడ జనరల్గా ఇవాళ రేపు చాట్ జీపీటీ వాటిలో ఏంటిది నిజమేనా అదే జరిగిందట ఇలాగైనా అంటుంటే అట అవునట అని చెప్పి ఇస్తున్నాయి కదా, అలాగా ఇక్కడ ఒక టాక్ అయితే నడుస్తుంది. మొత్తం మీద గీతు మోహన్ దాసు యష్ కలిసి తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా రాసుకున్న కథలాగే అనిపించింది. ఆల్మోస్ట్ ఆల్ కేజీఎఫ్ చూసిన ఫీల్ కలుగుతుంది. సో కేజీఎఫ్ ఫీల్ ఆల్రెడీ తెలిసిన స్టోరీ అనుకుంటాం, కేజీఎఫ్ లాంటి పిక్చరైజేషన్, బట్ ఇది కొంచెం హర్రర్ అదే మీన్ ఏవైతే ఉన్నాయో గన్స్ బాంబ్ బ్లాస్ట్ సీన్స్ అవి కొంచెం కొత్తగా అనిపించాయి. మిగతా అంటే బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఓటీటీ చూసేదానికి చాలా తేడా ఉంటుంది, థియేటర్లో వావ్ అనిపిస్తుంది. చూద్దాం మరి ప్రజలందరూ అయితే ఏమని రేటింగ్ ఇస్తారో, ఫ్యాన్స్ ఏ విధమైన రేటింగ్ ఇస్తారో, వెయిట్ అండ్ సీ.